రాయలసీమ ప్రాంతానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయోజనం వాస్తవంగా ఇప్పటికే అనేకం రాయలసీమ ప్రాంతానికి ఇస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 260 కిలోమీటర్ల హైవే రాబోతుంది. అయితే ఇది కొత్త హైవే కాదు. హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవే వైడన్ చేస్తుంటే దాని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమకి 260 కిలోమీటర్లు రాబోతుంది. 4 లైన్ల నుంచి 6 లైన్ల ఎక్స్ప్రెస్ వేగా మారుస్తున్న నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున ఇప్పటికే ఈజీగా వెళ్ళేటటువంటిది మరింత సులభతరం కాబోతుంది. NH-44 విస్తరణకి ఓకే చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు కడప జిల్లా అంటే వైఎస్ఆర్ అంటారు కదా, వాసులకి ప్రయాణం సులభంగా పోతుంది. కర్నూలు హైదరాబాద్కి 217 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం 4 గంటల్లో పోతుంది. ఇక 2.5-3 గంటలు వెళ్ళిపోవచ్చు. అలాగే కర్నూలు బెంగళూరుకి అయితే 359 కిలోమీటర్లు 7 గంటలు పడుతుంది. ఇది రాబోయే రోజుల్లో 5 గంటల్లో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. NH-44 విస్తరిస్తే అది జరిగేటటువంటిది. అట్లాగే కర్నూలు నుంచి బెంగళూరుకు ప్రయాణించే వైఎస్ఆర్ జిల్లా వాసులు కోడికొండ చెక్పోర్ట్ సమీపంలోని కొండూరు నుంచి ప్రయాణం వేగవంతంగా కాబోతుంది. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నోడ్ పాయింట్గా కేంద్రంగా ఓరవకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ కూడా గుర్తించిన నేపథ్యంలో NH-44 విస్తరణతో ఇండస్ట్రీస్ వాళ్ళకు కూడా ఈజీగా లోడింగ్, అన్లోడింగ్, ట్రాన్స్పోర్టు సులభం కాబోతోంది.